స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు ఇప్పుడు దాకా అనేకమైన వర్తమానాలు మీరు విన్నారు చక్కటి. ఇప్పుడు ఈ రోజు మీకు చిన్న సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు నాకు చెప్పమన్నటువంటి చిన్న సందేశాన్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఆ యొక్క సందేశానికి టైటిల్ ఏంటంటే అవిధేయత. చెప్పండి, అవిధేయత. ఈ రోజున ఇద్దరు 2 క్యారెక్టర్ మన ఎదుట ప్రభు పెడుతున్నాడు. ఆ 2 క్యారెక్టర్స్ ఎలా జీవించారో, వాళ్ళు జీవితంలో ఎలాంటి జరగాల్సినవి జరగలేదో మనం నేర్చుకోబోతున్నాం. సాధారణంగా దేవుడికి కూడా కోపం ఉంది. దేవుడు కూడా ఆయన మాట వినకపోతే ఆయన నిర్ణయాలు మార్చేసుకున్న స్వభావం ఆయనకు ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధించే దేవుడికి ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడంటే, ఒకవేళ గనక ఆయన మనకి ఏదైనా చెప్పినప్పుడు అది మనం లోబడకపోతే, ఆయనకి మనం అవిధేయత చూపిస్తే ఇమీడియట్లీ తన నిర్ణయాన్ని అంతా కూడా మార్చేసుకున్నటువంటి సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఆరాధిస్తున్నాం? తన నిర్ణయాన్ని మొత్తం తన నిర్ణయాన్ని, తన డిసిషన్ ని, అంటే తను తీసుకున్న నిర్ణయాన్ని ఆయన చేంజ్ చేసేటువంటి హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే ఆ అథారిటీ ఆయనకు ఉంది. ఆయన ఎవరంటే గాడ్, ఆయన దేవుడు గనక, ఆయన చేతిలో సమస్తం ఉంది గనక ఆయన ఏదైనా చేయగలుగుతాడు గనక, ఆయన మాట వినకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు తిరిగి మళ్ళీ మార్చే అవకాశం కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఈ రోజు మన జీవితంలో అనేకమైన ప్రామిసులు ఇవ్వబడ్డాయి. మనం కూడా దేవుని చేత దీవించబడుతున్నాం. మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలని, ఇంకా మన పిల్లలు దీవించబడాలని, ఇంకా మనకి ఇచ్చిన ప్రతి ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలని మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి మాట ఇస్తాడు. నేను చేస్తాను, నేను ఇస్తాను, నేను హెచ్చిస్తాను, నేను ఏదైనా చేస్తాను, నేను గొప్ప చేస్తాను. ఆయన ఇచ్చే ప్రతి ప్రామిస్ ని కూడా ఆయన నెరవేర్చడానికి సముద్రుడే. కానీ మనము గనక అవిధేయత చూపిస్తే అది మన జీవితంలో చేస్తాడని మాత్రం గ్యారంటీ లేదు. ఇంకా హల్లెలూయా. అందుకే అవిధేయత చాలా ప్రమాదకరమైంది. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి ఇద్దరు వ్యక్తులు మనం చూడబోతున్నాం. ఆ ఇద్దరు వ్యక్తుల జీవితంలో దేవుడు ఎలా చేశాడో ఒకసారి మనం చూస్తే మనకు కొంచెం భయం వేస్తుంది. దేవుడు తీసుకున్న నిర్ణయం చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడికి ఆయన మాట వినకపోతే, ఆయన చెప్పింది చేయకపోతే, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ పరిణామం ఎలా ఉంటుందో దాన్ని ఎవరు ఊహించలేరు. ఒక వ్యక్తి రాజ్యాన్ని తీసేశాడు. ఒక వ్యక్తినైతే గనక కనాన దేశం నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు నన్ను అక్కడ మహిమపరచలేదు, నువ్వు నన్ను పరిశుద్ధపరచలేదు అని చెప్పాడు. ఈ 2 క్యారెక్టర్ని మీ ఎదురు పెడుతున్నావు. ఒకళ్ళు ఎవరంటే సౌలు, సెకండ్ వన్ మోసే. అయితే మోసెస్ మనం చూద్దాం. వీళ్ళిద్దరు క్యారెక్టర్ ని ఒకసారి వీళ్ళ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయాలనుకున్నాడో మీ అందరికీ తెలుసు. మీరు చిన్నప్పటి నుంచి వర్తమానాలు వింటున్నారు. అనేకమైన వర్తమానాలు మీరు విన్నారు. సౌలు గురించి, దావీదు గురించి, మోషే గురించి. మోషే నమ్మకస్తుడని సౌలుని ఎన్నుకున్నాడు, సౌలు మాట లేదని దావీదుని ఎన్నుకున్నాడని, ఇలా అనేకమైన వర్తమానాలు మీరు విన్నారు. కానీ ఈ పాయింట్ అవుట్ లో మనం ఈ రోజు మనం వెంటనే ఈ వర్తమానం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు మాట వినకపోతే దేవుడు ఎలా డిసిషన్ తీసుకుంటాడు, దేవుడి నిర్ణయాలు ఎలా ఉంటాయి అని మనం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. అయ్యా పాత నిబంధన కదా అనుకుంటే, ఈ రోజున పాత నిబంధన నెరవేర్చడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన బైబిల్ మన చేతిలో పెట్టాడు. మనం దేవుని వాక్యం చదివి విని అనేక ప్రసంగాలు వింటూ, అదే కనుక దేవుని వాక్యానికి మనం లోబడకుండా మనము కూడా దేవునికి అవిధేయత చూపిస్తే మన జీవితాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ముగింపులు కూడా, మన జీవితం ప్రారంభం చాలా బాగుండొచ్చు, కానీ ముగింపు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? భయంకరంగా ఉంటుంది. ఈ రోజున ఫస్ట్ వన్ చూస్తే కనుక సౌల్ క్యారెక్టర్ మనం పరిశీలన చేస్తే 1 సమూయేలు చాప్టర్ 15, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించము. మళ్ళీ చెబుతున్నా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బైబిల్ చెప్తుంది మనకి ఆలోచించండి. ఏం చేయాలండి? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు ఆయన మాట మనం వినాలంట. వినకపోతే ఏమన్నా జరుగుద్దా? వినకపోతే దేవుడు చూసిచ్చినట్టు వదిలేస్తాడంటే వదలడు ఎట్టి పరిస్థితిలో. దేవుడికి కూడా కోపం ఉంది. మనం ఆరాధించే దేవుడికి ఏముంది? కోపం కూడా ఉంది. ఆ కోపం మనం తట్టుకోలేం. అందుకే దేవుడి మాట వినకపోతే ఆ కోపంలో తీసుకున్న నిర్ణయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఒక రకంగా భయంకరంగా ఉంటుంది. ఆయన ఏ డిసిషన్ తీసుకుంటాడో ఆ డిసిషన్ కి ఎవరు బాధ్యులు కాదు, దాన్ని ఎవరు ఆపలేరు. అందుకనే ఇతను నీ చదివిన లేఖన భాగం నుంచి మనం చూస్తే అక్కడ సమూయేలు ప్రవక్త, ఇతను దేవుని చేత చిన్న వయసు నుంచే కూడా ఏర్పాటు చేయబడి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న ఒక ప్రొఫెట్ ప్రవక్త. ఇతను దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. ఈ వ్యక్తి ద్వారా ఈ సమూయేలు ద్వారా ఎవరంటే సౌలుని దేవుడు అభిషేకించమన్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు రాజు కావాలంటున్నారు, మాకు కూడా రాజు కావాలన్నారు కదా అని చెప్పి దేవుడు, సరే మీరు ఎన్నుకున్నారు కదా, మీరు కోరి ఏర్పరచిన రాజు ఇతడని చెప్పి 1 సమూయేలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సమూయేలు ప్రవక్త సౌలుని అభిషేకించాడు. ఫస్ట్ కూడా అదే అధ్యాయం మీరు
ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 15:1 ఏముంటుందంటే మీరు దేవుని మాట వినాలి అంటాడు. అక్కడ సమూయేలు ప్రవక్త రాజుకి ఏం చెప్తాడు? దేవుని మాట వినాలి. అంతకుమించి ఎక్కువేం చెప్పడు అతను, నువ్వు మాట వినాలి. కావాలంటే మీరు చదువుకోవచ్చు కూడా, ఒకసారి మీరు చదవండి అక్కడ. చదువునా పిలిచి హల్లెలూయా. చాలమ్మా, ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట మనం వినేవారుగా ఉండాలండి. ఈ రోజు చాలా మంది జీవితాలు దేవుని మాట వినకే చాలా శాపాలకు లోనవుతున్నాయి, చాలా ఇబ్బందులకు లోనవుతున్నాయి, చాలా భయంకరమైన స్థితిలో చాలా మంది బాధపడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని మాట వినకపోవడం. మరి మనకెందుకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయంటే మన చేతిలో బైబిల్ ఉండి కూడా, మనము యేసయ్య గురించి తెలిసిండు కూడా, సువార్త తెలిసిండు కూడా, దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం బ్రతికేం కనుక అనేక సమస్యలు ఈ రోజు మన కుటుంబాల్లో, మన జీవితంలో కనబడుతున్నాయి. హల్లెలూయా. వాస్తవానికి ఎటువంటి సమస్యను ఎదుర్కోగల శక్తి ఆయనకు ఉంది. ఒకవేళ అపవాది పెడితే కనుక ఆ సమస్య నుంచి, రోగాల నుంచి దేవుడు విడిపిస్తాడు. కానీ నువ్వు దేవుని వాక్యం వినక, దేవుని చిత్తానికి లోబడక, దేవునికి భయపడకుండా, దేవునికి విధేయత చూపించకుండా నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి నీకు ఖచ్చితంగా ఏముంటుందంటే శోధన, లేదంటే శ్రమ, ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మనం ఈరోజు బైబిల్లో ఈ సమూయేలు ప్రవక్త అభిషేకించి ఒకే మాట అన్నాడు, నువ్వు దేవుని మాట వినాలి, యెహోవా మాట విను అంటే ఇతనికి చాలా అర్థమైన చెప్పాడు. అమాలేకుల్ని మొత్తం అందరినీ నువ్వు చంపేయాలి, పశువుల్ని, గొర్రెల్ని, అక్కడ ఉన్నటువంటి చంటి పెంత నువ్వు చంపే అని అంటే, దేవుడు ఏదైతే ప్రవక్త ద్వారా బయలుపరిచాడో దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్ గా తను చేసినప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే చాలా సీరియస్ గా అయిపోయాడు అన్నమాట దేవుడు. ఎందుకంటాడంటే, మీరు ఒక మాట మీరు చదివించాలి, మీ ద్వారా చదివించాలనుకుంటున్నాను. 11వ సంవత్సరం ఎవరు చదువుతారా? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చాలమ్మా, దేవుడు ఏమంటున్నారంటే, సౌలు నన్ను అనుసరింపకుండా వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనలేదు కనుక నేను అతని రాజుగా ఎందుకో నిర్ణయించానని చెప్పి దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజున దేవుడు మనం ఆశీర్వదించగలడు, దేవుడు మనం హెచ్చించగలడు, దేవుడు మన స్థితిని, మన యొక్క స్టేటస్ ని, ప్రతి దాన్ని కూడా మార్చగలడు. కానీ మనము చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. మనము ఆయన చెప్పిన మాట వినేవారుగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏం చెబితే అది చేసేవారుగా మనము ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, మనం ఆయన ఏం చెబితే అది చేసేవారుగా ఉండాలి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అవిధేయత చాలా ప్రమాదము. ఈ అవిధేయత మనిషిని దేవుడి ఆశీర్వాదాలకి, దేవుని దీవెనకి, దేవుని కృపకి దూరం చేసేస్తున్నాయి. ఈ సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు ఈ సౌలు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దేవుడు అతనికి ఒక పని ఇచ్చాడు. ఆ పని చక్కగా చేయాల్సింది పోయి దేవుడికి నేను బలి ఇవ్వడానికి తెచ్చానండి అని ఒక మాట చెప్తాడు, నేను జనులకు తెచ్చానండి అని ఒక మాట చెప్తాడు. ఇవన్నీ కాదు, అసలు దేవుడు మాట వినలేనందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇమ్మీడియట్లీ దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తన రాజుగా ఉండగానే, సింహాసనం మీద ఉండగానే, పరిపాలిస్తుండగానే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, అదే అధ్యాయం 28-29 చదవండి. అప్పుడు సమూయేలు ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో ఏం చేశాడండి? ఎందుకు లాగేశాడండి దేవుడు? ఆ మాట మీకు భయం అనిపిస్తుంది, నాకైతే భయం వేస్తుంది. ఇప్పుడు సుధాకర్కి దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. దేవుడు ఇతను ఇంట్లో మాట, దేవుడు అంటే ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి, ఇతనికి ఏ ప్రామిస్ చేశాడు అది లాగేసుకున్నాడంట. లాగేసి ఏం చేశాడు? ఇంకొక వ్యక్తికి ఇచ్చేసాడంట. అది హ్యాపీగా ఉండగలుగుతాం మనం? లైఫ్ అంతా హ్యాపీగా ఉండగలుగుతామా? అక్కడ దేవుడు ఆ మాట మనకి ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు అంట లాగేసుకున్నాడంట. దేవుడు నీ తండ్రిలో కనబడుతుంది, నేను లాగేసుకున్నాను, నేను తను ఆశీర్వదించాను కాదంట్లా, నేను తను హెచ్చించాను కాదంట్లా, నేను తను రాజుగా నిర్మించాను కాదంట్లా, తను నా మాట వినట్లేదు కనుక, తను నా మాట వినదు కనుక నేను అతను విసర్జించడమే కాదు, తనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దీవుని నేను లాగేసుకున్నా. లాగేసి ఏం చేశాడంట? చదువున్నాను, నీకంటే ఉత్తముడైన అప్పగించేశాడు. ఏమండి, ఒక్కసారి దేవుడు లాగేసుకున్నాడు, మాట వినట్లేదని అభివృద్ధి చూపించాడని, ఇది లాగేసుకుని అతనికంటే పొరుగువాడికి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే లాగి తన పొరుగువాడికి ఇచ్చాడో, ఉత్తముడికి ఇచ్చాడో, ఆ ఉత్తముడి జీవితాన్ని దేవుడు కడ వరకు ప్రకటన గ్రంథం దాకా తీసుకెళ్లిపోయాడు. దేవుడు అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు, అంత కోపం అనమాట దేవుని దగ్గర. దేవుడు నీతి, దేవుని యథార్థత, దేవుడికి మాట వినకపోతే మన జీవితంలో కూడా దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఉద్దేశాలు, దేవుడు తీసుకున్న డిసిషన్ మన జీవితంలో ఎప్పుడు జరగదంటే మనం అవిధేయత చూపించినప్పుడు. అందుకే మనం ఎప్పుడు కూడా నిత్యము కూడా దేవునికి విధేయత చూపించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? విధేయత చాలా ప్రాముఖ్యం. మన దగ్గర ధనం లేకపోవచ్చు, మన దగ్గర సర్టిఫికెట్ లేకపోవచ్చు, మన దగ్గర సరైన సోర్సెస్ లేవు, కనీసం ఉండడానికి సెంటర్ లేదు, ఏమీ లేదు కదా ప్రభా, ఏం పర్లేదు, దేవుడికి నో ప్రాబ్లం, నువ్వు నా మాట వింటే చాలు. ఏంటండి? మాట వింటే చాలు. మనం ఎవరి మాట వినాలి ఈ రోజున? చూడండి, రాజు జీవితమే మారిపోతే, సింహాసనం మీద ఉన్నవాడి జీవితమే మారిపోతే, పరిపాలించేవాడి జీవితం మారిపోతే, దేవుని మాట వినకపోతే, మనము కూడా దేవుని మాట వినకపోతే మన జీవితంలో జరగాల్సిన కార్యాలు చేస్తాడు దేవుడు?
చేస్తాడా? గట్టిగా చెప్పాలి, చేస్తాడా? ఈ రోజున మనం నేర్చుకోవాలి ఈ యొక్క సందర్భం ద్వారా. నేను దేవుని మాట వింటాను. అయ్యా నేను దేవుని మాట ఎలా వినాలి? నీతో దేవుని ఆత్మ ఉందేమో, లేదా నువ్వు ఒక ప్రవక్త పిలిపేమో, నువ్వు దేవుని స్వరం వింటున్న పరిశుద్ధాత్మ. మరి మా అందరికీ ఎలాగంటే నీకైనా నాకైనా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడు మాతో మాట్లాడతారు. మీకైనా నాకైనా ఈ వాక్యం మన చేతిలో పెట్టాడు. ఈ వాక్యానుసారంగా మనం నడవాల్సింది అందరూ కూడా. హల్లెలూయా. దీని ప్రకారంగా నడవడం దేవుని మాట వినడం, విధేయత చూపించడం. హల్లెలూయా. దీనికి ఆపోజిట్ గా మనం ఏం చేసినా దేవుడికి మనం ఏం చేస్తున్నాం? అవిధేయత చూపిస్తున్నాం. అందుకనే మనం విధేయత చూపించే వారుగా ఉండాలి. ఈ సౌలు జీవితాన్ని మనం చూస్తే చాలా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్ చదవడం 29వ వచనం. మరియు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు. హల్లెలూయా. ఒక్కసారి మనం బైబిల్ని అర్థం చేసుకోకపోతే చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు చాలా మంది జీవితాలు చాలా బాగుండాలి, వాళ్ళు చాలా బ్రైట్ గా ఉండాలి, వాళ్ళ జీవితాలు చాలా హెచ్చించబడాలి, చాలా మంది జీవితాలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. సొసైటీలో చాలా మంది దేవుడు నమ్ముకుంటున్నారు, వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు, గొప్ప ఉద్దేశాలు కలుగున్నాడు, వాళ్ళ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వదకరంగా మాదిరికరంగా ఉంచాలనుకున్నాడు. కానీ వాళ్ళ మాట వినకపోయేసరికి, వాళ్ళ అవిధేయత చూపించేసరికి వాళ్ళ జీవితాలన్నీ తారుమారైపోయినాయండి. ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. మీరు ఒకసారి సొసైటీలో మీరు చూస్తే, కొన్నిసార్లు బస్ స్టాండ్ కొన్ని రైల్వే స్టేషన్ వెళ్తే ఏమండి పెద్ద పెద్ద బీకామ్లు డిగ్రీలు చేసిన వాళ్ళు అడుక్కుంటున్నారండి ఈ రోజున. తెలుసా మీకు? యూట్యూబ్ లో వస్తున్నాయి కొన్నిసార్లు నా సాక్ష్యం, ఇతను చాలా చదువుకున్నాడండి, కానీ ఇంత 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 ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యండి, ఎందుకు రోడ్డు పక్కన ఉన్నాడు? సెల్టర్ లేకుండా, వస్త్రాలు లేకుండా, కొన్ని నెలల తరబడి స్థానం లేకుండా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన లైఫ్ మన చేతులు. అందుకే పేతురుతో తాళపు చెవి ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మన చేతిలో మన లైఫ్ ఉంది. మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి మన లైఫ్ డిజైన్ చేయబడుతుంది. మన లైఫ్ లో మనం ఏ డిసిషన్ తీసుకున్నామో దాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు విధేయత చూపిస్తే నీ జీవితాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు. నువ్వు అవిధేయత చూపిస్తే నీ జీవితాన్ని ఇతరులకి ఆపయాసంగా నవ్వుకునే విధంగా. ఈరోజు సౌలు జీవితం చూస్తే, తన జీవితాన్ని మనం చూసి దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు? చూడు, నా మాట వెళ్ళలేదు, రాజే, కిరీటం ఉంది, ఏంటి సైన్యం ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి, బంగారం ఉన్నాయి, వెండి ఉన్నాయి, ఏమైనా కాపాడగలయా? ఏమండి దేవుడు ఇచ్చే స్థానాన్ని కాపాడుకోగలిగాడా? మనం ఎప్పుడు కూడా మన గురించి దేవుడు ఎప్పుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. ఇంక్లూడ్ మీ, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంటే గుర్తుపెట్టుకోండి, అవి ఎప్పుడు నెరవేర్చబడతాయంటే మనం దేవునికి విధేయత చూపించినప్పుడు. ఏం చూపించినప్పుడు? విధేయత. మనం ఇక్కడ తీసుకొచ్చి ఒక పొట్టెలు బలిర్పించేసిందంటే దేవుడు సంతోషించినట్ట. పొట్టెలకు వడిపించడం కంటే మాట వినటం శ్రేష్టం. నీ పొట్టెలకు ఎవరు కావాలయ్యా? నువ్వు మాట వింటే చాలు కదా అంటున్నాడు దేవుడు ఈ రోజున. అందుకే మనం మాట వినేవారుగా ఉండాలి. ఎక్కడి నుంచి అయినా సరే పరిపూర్ణంగా దేవుడికి మనం మాట వినడానికి, మనం లోపడడానికి, మనము పరిపూర్ణంగా దేవుని మాట వినడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఈ రోజు అనేక మంది జీవితాల్లో సమాధానం లేదు, పీస్ లేదు, చాలా భయంకరమైన పరిస్థితి. చాలా చూస్తుంటే వాళ్ళకి అన్ని ఉంటాయి, కానీ వాళ్ళ జీవితాల్లో సంతోషం అనేది కనబడక చాలా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేస్తే వాళ్ళు దేవుడికి అభివృద్ధి చూపించేవారుగా ఉన్నారు, దేవుడికి భయపడలేని వారుగా ఉన్నారు. అందుకే వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు జాగ్రత్త, అవిధేయత చాలా ప్రమాదము. నువ్వు ఎంతటి వాడివైనా, నువ్వు ఎంత జాడవంతుడైనా, నీకు ఏమున్నా సరే, నువ్వు కనుక దేవుడికి అవిధేయత చూపితే నీ జీవితం తారుమారైపోతుందని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. హల్లెలూయా. అందుకని దేవుడు ఇచ్చేటువంటి ఆ స్థానాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. నీకు ఎంత పలుకుబడి ఉన్నా, నీకు ఎంత సపోర్ట్ ఉన్నా, నీకు ఎంతమంది సహాయం చేసేవారున్నా, దేవుడి మాట వినకపోతే దేవుడు వదిలేస్తాడు. హల్లెలూయా. అందుకే నెక్స్ట్ వన్, ఈ రోజున సౌలు జీవితం గురించి మనకు ఒక హెచ్చరిక ఇది. నెక్స్ట్ వన్ చూస్తే మోసెస్. ఈ మోసే జీవితాన్ని కూడా మనం పరిశీలించేద్దాం. నెంబర్ చాప్టర్ 20, సంఖ్యాకాండం 20 అధ్యాయం. నెంబర్ చాప్టర్ 20 సంఖ్యాకాండం 20 అధ్యాయము 1 నుంచి 13 వచనం దాకా చదవండి కొద్దిగా ఒకసారి. నేను మొదటి నెల యందు ఇజ్రాయేలు సర్వ సమాజము రాగా దిగిరి. హల్లెలూయా. చదువునా? ఓకే, ఒక్క నిమిషం నాన్న. ఇక్కడ చూస్తే మొదటి నెల ఇజ్రాయేల్ అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. దేవుని కార్యాలు అప్పటికే చాలా కార్యాలు చూశారు. ఎర్ర సముద్రం దాటారు, అనేక అద్భుతాలు అక్కడ జరుగుతూ వచ్చాయి. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే, సర్వ సమాజం సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగారు. అక్కడ మిరియాము చనిపోయిందండి. ఈ మిరియాము ఎవరు? మోషే సహోదరి. ఏమైపోయింది? చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఆ సమాజం నీళ్ళు, వాళ్ళకి తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు. ఈ వాటర్ లేనప్పుడు వారు మోషే అహరోనుల మీద ఏమైపోయారంట? విరోధముగా పోగయ్యారట. పోగయ్యి ఏం చేశారో చూద్దాం. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరుడు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎంత మేలు. అసలు నిజంగా మాట దేవుడు నచ్చుద్దండి? మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ సందర్భంలో ఆ సమయంలో ఏం మాట్లాడారో కూడా అక్కడ ఎందుకు లెక్కించాడు, అక్కడ ఎందుకు రాయించాడు తెలుసా? మనకి ఇది ఒక హెచ్చరిక గుర్తుపెట్టు. ఏంటండి?
మనకు హెచ్చరిక, మన నోరు ఉందని చెప్పి చకటకటగా మాట్లాడేస్తూ ఉంటాం కొన్నిసార్లు, అవునండి కదా. కానీ ఇక్కడ వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం చేశారు, జనులు మోషేతో వాదించి, అయ్యో మా సహోదరు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయి అంత మేలు. ఆ దేవుడికి ఇష్టమండి అది. ఆ మాట దేవుడు చంపేత తీసుకొచ్చాడా? చూడండి ఎలా మాట్లాడుతున్న దేవుని బిడ్డలారా. నెక్స్ట్ మనం చూస్తే, అయితే మేమును మా పశువులు ఇక్కడ చనిపోయినట్టు ఈ అరణ్యానికి యెహోవా సమాజం మీరు ఎలా తెచ్చితిరి, ఈ కాని చోటుకి మమ్మల్ని తెచ్చినట్టు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరం లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుడకు నీళ్ళే లేవండి. కొన్నిసార్లు కొంతమంది దేవుడు నడిపిస్తా ఉంటాడు, అనేక కార్యాలు చేశాడు, ఇక మీదట కూడా కొన్ని తలపెట్టబోతున్నాడు, ఆయన తన చిత్తానుసారంగా చేయబోతున్నాడు. అవి జరిగేంత వరకు ఓపు పట్టుకుంటా. ఇన్ని కార్యాలు జరిగినాయి, ఇన్ని అద్భుతాలు జరిగినాయి, అయినా సరే ఏంటి దేవుడే నడిపిస్తున్నాడా ఏంటి, ఎలా జరుగుతుంది, దేవుడే నడిపిస్తే ఎలా ఎందుకు జరుగుతుంది, దేవుడే మాట్లాడితే ఎలా ఎందుకు జరుగుతుంది, కష్టాలు ఎందుకు వస్తాయి, ఇబ్బంది ఎందుకు వస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి, అసలు ఇలా సనిగేవారుగా ఉంటారు దేవుని పిల్లలు. అలా ఎట్టి పరిస్థితులు మనం సనిగేవారుగా, దేవుణ్ణి ప్రశ్నించేవారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఈ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు కనుక దేవుడు దాన్ని లెక్కించాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా నమ్మకమైన దేవుడు. హల్లెలూయా. చూడండి, అక్కడ దానిమ్మకాయలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవండి. అప్పుడు మోషే అహరోను సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎద్దుకు వెళ్ళి త్వరగా సాగిలి పడగా యెహోవా మహిమ వారికి కనబడింది. ఏం కనబడిందట? వీళ్ళు ఆ సమస్య వింటున్నప్పుడు, ఆ ఇబ్బంది చూస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని దగ్గరికి వెళ్ళారు. అక్కడ దగ్గర బాగానే ఉంది, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు, కానీ వీళ్ళు చేసినటువంటి ఒక రాంగ్ డిసిషన్ అక్కడ జరుగుద్ది. చాలా తప్పు చేస్తారు వీళ్ళిద్దరూ కలిసి. ఏం చేశారో చూద్దాం. యెహోవా మహిమ వారికి కనబడి అంతటి యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చాడు, జాగ్రత్తగా వినండి. సాక్షాత్తు దేవుడే మోషేకి సెలవిచ్చాడు. ఎవరైనా చదువుతారా ఆ 7వ వచనం ఒకసారి? అంటే ఎవరు చెప్పారు మోషేకి? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? చదువున్నాను. జాగ్రత్తగా ఇక్కడ మీరు మిమ్మల్ని అడుగుతాను. నీవు నీ కర్ర తీసుకుని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట, జాగ్రత్తగా వినండి, ఆ బండతో ఏం చేయాలి మీరు? దేవుడు ఏం చెప్పాడు? అవునండి, స్పీక్ అవుట్ అంటే మాట్లాడండి. ఎవరితోటి? స్టోన్, ఒక బండతో ఏం చేయాలి? మాట్లాడాలి. వీళ్ళు ఏం చేశారు? చదవండి ఒకసారి. అది నీళ్ళనిచ్చును, రప్పించి త్రాగుడికిమ్ము. జాగ్రత్తగా వెళ్ళండి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లే మోషే ఆయన సన్నిధి నుండి కర్రను మాత్రం తీసుకెళ్ళిపోయాడు. ఏం చేశాడు? కర్రను మాత్రం తీసుకెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి. ఇది దేవుడు ఏమైనా అనుమన్నాడా? ఇప్పుడు ఇది ఎవరు చేశారు? ఇది మిస్టేకే కదా. ఇప్పుడు ఇది విధేయత. దేవుడు నువ్వు బండతో మాట్లాడు. ఏం చేయాలి? బండతో మాట్లాడాలి. నేను చదువుతున్నాను చూడండి. అంతటా యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుని అహరోను ఆ సమాజం పోగు చేసి వారి కన్నుతో ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళు ఇస్తుంది. నీవు వారి కొరకు నీళ్లను బండ నుండి రప్పించి సమాజంలో వారి పశువులు త్రాగుడికి ఇమ్ము. దేవుడు స్పష్టంగా నువ్వు మాట్లాడు, అవి నీళ్ళు ఇస్తే వారికి వారి పశువులకి త్రాగునిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించేట్టు మోషే ఆయన సన్నిధిలో ఆ కర్రను ప్రారంభం మాత్రం ఎలాగుంది? బాగానే ఉంది. ఆయన సన్నిధి నుంచి ఏం పట్టుకెళ్ళిపోయాడు? దేవుడిచ్చిన కర్రను పట్టుకెళ్ళిపోయాడు. కర్ర పట్టుకెళ్ళాడు, కానీ అక్కడ ఏం చేశాడంటే, తర్వాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజం పోగినప్పుడు అతడు వారితో ద్రోహులారా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? దేవుడికి అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అనేక అద్భుతాలు చేశాను, అనేక కార్యాలు చేశాను, ఇజ్రాయేల్ ప్రజలను నేను మహిమ పొందుతున్నాను, వీళ్ళు నా మాట వినకుండా వీళ్ళు ఏం చేశారని దేవుడు చెప్తున్నాడు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపాలి. అసలు ఈ మాట దేవుడు ఏమైనా అక్కడైనా బయలుపరిచాడా? నువ్వు ఇమ్మీడియట్లీ బండతో మాట్లాడితే నీళ్ళు ఇచ్చేస్తుంది, వాళ్ళకి వాళ్ళ పశువులకి తాగడం నీళ్ళు ఇచ్చేయమన్నాడు దేవుడు. అది చేయకుండా ఇతను ఏం చేస్తున్నాడు? ద్రోహులారా. ఏం చేస్తున్నాడండి? ద్రోహులారా అని చెప్పి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు ఏమైనా మీరు రప్పించాలా? ఏమండి, అద్భుతం చేసేది ఆయన, కార్యం చేసేది ఆయన. దేవుడు ఒక పని చెప్పాడు, నువ్వు మాట్లాడరా బాబు అన్నాడు. కొన్నిసార్లు కొంతమంది మనుషులు దేవుడు ఏదైనా చెప్తే వాళ్ళ సొంత ప్రయత్నం కూడా కలుపుతూ ఉంటారు. కొన్నిట్లో కలుపుతారు లేదా? చెప్పండి, ఇది విధేయత. దేవుడు మనకి ఏం చెప్పాడో అదే చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏమైంది అక్కడంటే, దేవుడు ఏం మాట్లాడాడో అది చేయకుండా ద్రోహులారా మీ కొరకు నువ్వేమో నీళ్ళు రప్పించాలంటరా? దేవుడేమో మాట్లాడి నీళ్ళు ఇప్పించమంటే వీళ్ళు అక్కడ తగాదా పెట్టుకుంటున్నారు, వీళ్ళు అక్కడ గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళు ద్రోహులారని పిలుస్తున్నారు. వాళ్ళు దేవుని ప్రజలు. ఇతను ఇల్లంతస్తులో నమ్మకస్తుడే, కానీ ఎప్పుడైతే ఇతను అవిధేయత చూపించాడో దేవుడు అతన్ని బట్టి ఏం జరిగిందో చూడండి ఒకసారి చదవమ్మా. ఒక్క నిమిషం, అక్కడ బండతో మాట్లాడమన్నాడా కొట్టమన్నాడా? మరి ఇతను ఏం చేశాడు అంటే, మరి అవిధేయత చూపించాడా విధేయత చూపించాడా?
ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో కష్టపడతాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, చాలా పరిచయం చేస్తాం, రాత్రనగా పగలనగా అనేక ప్రాంతాలకు వెళ్తాం. మనం అనుకుంటాం అమ్మో నేను చాలా చేసానులే అనుకుంటాం. కానీ దేవుడు చెప్పిన ప్రతి పని మనం విధేయత చూపిస్తే మనకి దేవుడి దగ్గర ఒక గౌరవం, విలువ ఉంటది. హల్లెలూయా. ఏమండి, మోషే చాలా పరిచయం చేశాడు, లక్షల మందికి నాయకుడిగా నిలబడ్డాడు, ఫరో ఎదురు నిలబడ్డాడు, 10 తెగులు జరుగుతుంటే దేవుడు రప్పిస్తుంటే అద్భుతంగా అక్కడ నిలబడ్డాడు, ఒక లీడర్ గా నిలబడ్డాడు, ఎర్ర సముద్రము మరి 2 పాలుగా చేసి బయట తీసుకొచ్చాడు. ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ, దేవుడు ఇన్ని కార్యాలు చేసినప్పటికీ ఈ కొంతమందిలో ఓర్పు అనేది ఉండదండి. ఏముండదు? ఓర్పు అని. మనం దేవుడు చెప్పిన పని ఎలాగైతే చెప్పాడో అలాగే చేయడానికి మనం ఇష్టపడాలి. అలా చేసిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు యాస్టీస్ గా నీకు ఏదైతే చెప్పాడో ఆ రీతిగా నువ్వు చేయడానికి మాత్రమే నువ్వు ప్రయత్నించే, నువ్వు చెయ్యి. అదే నిన్ను దేవునిలోను, దేవుని ఆశీర్వాదంలోను, దేవుని కృపలో ఉంచేలా చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో యాస్టీస్ గా అదే నువ్వు చేస్తే దేవునిలోను, దేవుని కృపలోను, దేవుని చిత్తంలోను, దేవుని ఆశీర్వాదంలో నిన్ను ఏం చేస్తుంది? నిలబడేలాగా చేస్తుంది. హల్లెలూయా. సౌలు అందుకే కదా ఏమైపోయాడు? రాజు కాస్త హతమార్చబడ్డాడు. ఏమైపోయాడు? హతమార్చబడ్డాడు. ఈ మోషే కూడా చక్కటి పేరు ఉంది. ఏమంటే దేవుడు అంటే నా ఇల్లు నమ్మకస్తుడయ్యా అన్నాడు. కానీ దేవుడు అతనికి చెప్పిన పని చేయలేనప్పుడు, దేవుని ప్రజల మీద అక్కడ సలుగుతున్నప్పుడు, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్నాడంట. దేవుడు చెప్పాడు మీరు తిరుగుబాటు చేశారు నా మీద అన్నాడు. ఎవరి మీద తిరుగుబాటు చేశారు తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేశారంట. ఎవరు? మోషే, అహరోను. నేను చదివిస్తాను ముందు చదివాను ఒకసారి. ప్రవహించాను. చాలు, ఇక్కడ ఒక డౌట్ మీకు అర్థం అవ్వాలి. దేవుడు మాట్లాడమని కదా, మాట్లాడితే నీళ్ళు ఇస్తామని కదా, మరి తను కొట్టాడు కదా, ఎందుకు నీళ్ళు ఇచ్చాడు దేవుడు? చెప్పండి ఒకసారి. ఒకవేళ ఆ సమయంలో కనుక నీళ్ళు లేదనుకో మోసే పరిస్థితి వేరేదే ఉంటుందా లేదా? అక్కడ మోషేని సిగ్గుపరచకూడదు కనుక మోషేని సిగ్గుపరచకుండా ఆయన తగ్గించుకుని మాట్లాడమంటే మాట్లాడకుండా కొట్టినా సరే నీళ్ళు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి లక్షణం చాలా ఆశ్చర్యకరంగా ఉంటది. తర్వాత దేవుడు ట్రీట్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి. నెక్స్ట్ చదువున్నాను. అప్పుడు యెహోవా ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ ఎదుట ఆయన్ని ఆయన ఏం చేయలేదంట? నా పరిశుద్ధుని సన్మానించినట్టు నన్ను నమ్మకపోతురి. ఎవరు నమ్మలేదు? తండ్రి అనే దేవుని, త్రిత్వమైన దేవుని ఎవరు నమ్మలేదట? మోషే, అహరోను అక్కడ నమ్మలేదని దేవుడు రాయించాడు. ఒకవేళ నమ్ముంటే ఎందుకు వచ్చిన గొడవ? దేవుడే తీర్పు తీరుస్తాడు. వీళ్ళు ఎంతో ఇసుకిస్తున్నారు ప్రభా, నేను దేవుడితో తర్వాత మాట్లాడుకుంటాను, దేవుడిని ముందు బండతో మాట్లాడమని బండతో మాట్లాడి నిలిచుంటే వేరేగా ఉండేది. కానీ దేవుడికి ఉన్నారా, దేవుడు వింటున్నాడు, దేవుడు నాకు పని చెప్పాడు, దేవుడు ఎలా చేయమన్నాడు నాకు భయపడకుండా, దేవుడు చెప్పించేయకుండా ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలంటారా అని ఆ బండను కొడతాం మొదలు పెట్టాడు. ఏం చేశాడు? ఆ బండను కొడతాం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో ఆయన పరిశుద్ధతను అక్కడ సన్మానించలేదట. సన్మానించినందుకు నన్ను నమ్మకపోతుంది, దేవుడిని నమ్మలేదు. అక్కడ నమ్మకపోతుంది కనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరు. మీరంటే ఎవరు? మోషే, మీరు వెళ్ళరయ్యా. వాళ్ళు వెళ్తారు కానీ మీరు వెళ్ళరు. దేవుడు చేశాడో లేదు? ఎగ్జాక్ట్ గా అలాగే చేశాడండి. ఎగ్జాక్ట్లీ సేమ్ దేవుడు ఏదైతే చెప్పాడో అక్కడ అదే చేశాడు వాళ్ళ జీవితంలో. తర్వాత మనం చూస్తే అవి మెరీబా జలబనబడును. మెరీబా అంటే వివాదము. ఎవరనగా ఇజ్రాయెల్ యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధపరుచుకున్నాడు. ఎందుకు పరిశుద్ధపరుచుకున్నాడు అంటే నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు అబ్రహాంకి ఇస్సాకు చేసిన వాగ్దానము ఆయన జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చిన తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, అనేక అద్భుతాలు చేశాడు. ఈ మోషే ఈ సందర్భాన్ని మనం పరిశీలిస్తే దేవుడు అక్కడ మాట్లాడమంటే అక్కడ బండను కొట్టినట్టుగా చూస్తున్నాం. తను ఏం చూపించాడంటే దేవునికి తన పరిశుద్ధతని సన్మానించలేదు, ఆయన నమ్మకపోతురి. మనము కూడా దేవుడు ఏదైనా మాట్లాడితే మనము ఎట్టి పరిస్థితుల్లో లోకాన్ని కంపేర్ చేసి మనం మాట్లాడకూడదు. దేవుడు ఏదైనా నీకు ఇస్తే, దేవుడు ఏదైనా చేస్తానంటే, దేవుడు నీతో ఏదైనా చెబితే తను చేయగలడు కాబట్టి చెప్తాడు. హల్లెలూయా. తను ఏం చేస్తాడు చెప్పండి? చేయగలుగుతాడు కాబట్టే. అవునా కాదా? ఇంటికాడ హోంవర్క్, మనం ఏదైనా హోంవర్క్ చిన్నప్పుడు ఏదైనా చేయకపోతే నీకు అది కొంటాను, ఇది కొంటాను, అక్కడ తీసుకెళ్తాను, అవును అంటే అడగడం రాసేసేవాళ్ళు, తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళడం. అవునా కదా? చెప్పండి. కానీ అబద్ధం అది. కానీ దేవుడు ఏదైనా చెప్పాడు ఇంకో, చేస్తాను బిడ్డ అంటే చేస్తాడు, ఇస్తాను బిడ్డ అంటే ఇస్తాడు, హెచ్చిస్తాను బిడ్డ, నేను ఆశీర్దిస్తాను, నీ గర్భాలను దీవిస్తాను, నేను వాడుకుంటానంటే వాడుకుంటాడు. దేవుడు చేస్తాడు. కానీ మనము విధేయత చూపించే వారుగా మనం ఉండాలి. మనము విధేయత చూపించేవారుగా, మనం అవిధేయత ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు. ప్రియ దేవుని జనాంగమా, ఈ మోషే కూడా ఎప్పుడైతే అవిధేయత చూపించాడో, దేవుడు చెప్పింది చేయకుండా తన కోపాన్ని అక్కడ చూపించి దేవుడు పరిశుద్ధుని సన్మానించలేదు కనుక అక్కడ దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు గాని నీ సహోదరుడు గాని నేను ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశానికి మీరు తోడుకుని పోరు. అసలు మీరు అవసరం లేదు ఇంకా నాకు, మీరు కనాను దేశం వెళ్ళరా మీ ఇద్దరు. దేవుడు ఎంత సింపుల్ గా నిర్ణయం తీసుకున్నాడో చూసారా?
అప్పుడు దాకా ప్రయాసపడ్డాడు మోసే, అప్పుడు దాకా చాలా పరిచయం చేశాడు. కానీ దేవుడికి ఎప్పుడైతే అవిధేయత చూపించాడు, దేవుడు ఇమ్మీడియట్లీ దేవుడు ఏం చేశాడు? ప్లాన్ మార్చేశాడు. ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? ఒకవేళ కనుక మోసే ఏం తిరుగుబాటు కాకుండా దేవుడు చెప్పిందే చేసినట్టు చేస్తే మరి మోసే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఎప్పుడైతే దేవుడు మోసే చెప్పించలేదు, అవిధేయత చూపించాడు, ఇమ్మీడియట్లీ దేవుడు తన నాయకత్వ స్థానాన్ని ఎవరికి ఇచ్చాడంటే నూను కుమారుడైనటువంటి యెహోషువకి ఇవ్వడం జరిగింది. ఈ దేవుని బిడ్డలారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి, మనము తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ రోజున చాలా మంది జీవితాలు చాలా భయంకరంగా కనబడతా ఉన్నాయి భూమి మీద. కానీ మనం అలా ఉండకూడదు. మనం అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి కంపేర్ అయ్యేదో మన డిసిషన్ తీసుకోవాలి. దేవుని వాక్యానికి సరిపోవాలి మన నిర్ణయాలు. దేవుని వాక్యానికి ఆపోజిట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అది మన జీవితాన్ని ఏం చేస్తుందంటే అతలాకుతలం, చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ అలా ఉండకూడదు. అందుకని చూడండి, మోషే అంటున్నాడు, ఎప్పుడైతే దేవుడు చెప్పాడు కదా మాట్లాడమంటే ఇతను మాట్లాడకుండా బండను కొట్టాడు కనుక ఇజ్రాయెల్ ప్రజలకి ఈ మాట చెప్తున్నాడు మోషే. చూడండి ఒక్కసారి ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము, Deuteronomy chapter 1. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 37వ వచనం ఒకసారి మనం చూడండి. 37వ వచనం మీరు చదవండి ఎవరైనా సరే. అక్కడ మోషే మరియు దేవుడు కూడా ఉందండి, దేవుడు కూడా ఏమో గట్టిగా చెప్పాలి. లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా లేదు అసలు అక్కడ జనం? ఓకే, విశ్వాసం ఉన్నారు కదా. ఏంటమ్మా దేవుడికి? ఓకే, నెక్స్ట్ చదివాను. హల్లెలూయా. చూసారా దేవుడు ఎలా డిక్లేర్ చేసేసాడు? దేవుని బిడ్డలారా, అంత పరిచయం చేశాడు, అంత ఇల్లంటే నమ్మకోసం పేరు తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడికి ఎప్పుడైతే అవిధేయత చూపించాడో దేవుడు అతను ఎక్కడ తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు? కనాను దేశం తీసుకెళ్ళడానికి ఇష్టపడాల. నీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటాడు. దేవుడు అంటే డిజైన్ చేస్తాడు తెలుసా మీకు? నువ్వు నీ భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, చక్కగా పరిశుద్ధులు నిలబడతావు. ఈ బిడ్డకి మంచి లైఫ్ పార్ట్నర్ అవ్వాలి, ఈ బిడ్డని ఇలా హెచ్చించాలి, ఈ బిడ్డని మంచి ఎంప్లాయ్గా చేయలేదు, ఈ బిడ్డని ఉన్నతమైన స్థితిలో పెట్టాలి. దేవుడు ఒక డిజైన్ చేసుకుంటాడు. దేవుడు ప్రతి డే మనల్ని గమనిస్తాడు. దేవుడు అంతరంగాన్ని పరిశోధిస్తాడు. దేవుడు పరీక్షించుకుంటాడు కూడా. ఎందుకంటే మనము బాగా, ఇప్పుడు నేను కోటేశ్వరుని అండి, చాలా కోటేశ్వరుని, నాకు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా ధనం ఉంది నాకు. నేను ఒక వ్యక్తిని పిఏగా పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఒక పిఏ కింద నేను ఏం చేస్తాను? పరీక్షించుకుంటాను లేదండి, అవునా? తన బిహేవియర్ ఎలాగుంది, తన మనస్తత్వం ఏంటి, ధనాన్ని పడిపోతాడా, లేదంటే నాకేమైనా కీడు చేస్తాడా, నాకేమైనా హాని చేస్తాడా, తను ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా మనము, తన క్వాలిఫికేషన్ ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన కుటుంబం ఎక్కడ ఉంది, తన ఇల్లు ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాను? ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి, ఓకే ఈ పర్సన్ మంచోడు అండి, ఈ అబ్బాయి మంచోడు అంటే అప్పుడు నేను ఏం చేస్తాను? తనకి నా దగ్గర ఒక జాబ్ ఇచ్చుకుని, అయ్యా నీకు 30,000 ఇస్తాను, నా స్తోమతను బట్టి 50,000 ఇస్తాను, లేదంటే 10,000 ఇవ్వగలుగుతాను అంటాం. ఒక వ్యక్తి నేను పిఏగా పెట్టుకోవాలంటే నేను అతని దగ్గర నుంచి ఏం కోరుకుంటానంటే నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాను. దేవుడు కూడా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే, ఏం కోరుకుంటాడు? నమ్మకత్వాన్ని కోరుకుంటాడు. మనం వెళ్ళే దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు సేవకు రమ్మన్నాడు, మేము సేవ చేస్తున్నాం, మా మీద అనేక మంది లేస్తారు, మా మీద అనేక మంది అవమానపరుస్తారు, మా గురించి చెడ్డగా మాట్లాడతారు. అవన్నీ మేము మనసులో పెట్టుకుని మేము ఎదురు తిరిగేమనుకో, వాళ్ళు ఏదో చేసేసామనుకో, ఇమ్మీడియట్లీ దేవుడు మా కొరకు తీసుకునే నిర్ణయాలు జరుగుతాయా? అందుకే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎంత ఒత్తిడి వస్తున్నా, విశ్వాసం ద్వారా ఒత్తిడి వస్తున్నా, బయట సొసైటీ ద్వారా ఒత్తిడి వస్తున్నా, దేవుడు పిలిచిన పిలుపులో మనం అలా ఉండాల్సిందే. హల్లెలూయా. దేవుళ్ళు అలా నిలుచుంటే దేవుడు చూసుకుంటాడండి. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఈ మోషే ఇమ్మీడియట్లీ తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు అన్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ 37వ వచనం, మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నీ పరిచారులకు నూనె కొమ్మని యెహోషువ దానిలో ప్రవేశిస్తాడు కానీ నీవైతే దానిలో. ఒక్కసారి చెప్పండి, కనాను దేశంలో అంత ప్రయాసపడ్డాడు కదా, దేవుడు ఇమ్మీడియట్లీ ఏం చేశాడు? నువ్వు రావయ్యా అన్నాడు. ప్రభువా రావంతే. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మోషేని చాలా చక్కగా, కొంతమంది చాలా మంచి పరిచయం చేశాడంటారు, కానీ తనలో ఉన్నటువంటి లోపాలు కూడా బయటికి చెప్తా ఉంటారు కొన్నిసార్లు సంఘంతో. దీని బట్టి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా దేవుని ఏర్పాటు చేసుకున్న వాళ్ళే, దేవుని చేత పిల్లబడ్డవాళ్ళు, దేవుని చేత అభిషేకించబడ్డవాళ్ళు, అద్భుతాలు చేయించడం వాళ్ళ ద్వారా అద్భుత కార్యాలు చేయించాడు. ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేయించాడు అతను నిలబెట్టుకుని. కానీ అతను అవిధేయత చూపిస్తే దేవుడు అతను ఏమన్నాడంటే, నువ్వు కనాను దేశంలో రావక్కర్లేదు, నువ్వు రావు అంటున్నాడు. మనం ఎంత అండి అసలు? మన భక్తి ఎంత ఏమండి? ఒకసారి ఆలోచించండి, మన భక్తి ఎలాగుంది, మన జీవించే విధానం ఎలాగుంది, మనం వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? రేపు మన పేరు జీవగ్రంథంలో ఉంటే మనం పరలోకం వెళ్ళగలుగుతామా లేదా? హల్లెలూయా. వెళ్తారా మీరు పరలోకం? ఒక్కసారి ఆలోచించుకోండి మీ జీవితాన్ని. విజయాలు చూపిస్తున్నారు, అవిధేయత చూపిస్తున్నారు. చూడండి, అందుకని ఇక్కడి నుంచి మనం అలా ఉండకూడదు. Deuteronomy chapter 32, 32వ అధ్యాయం కూడా ఒకసారి మనం తెరుద్దాం. అక్కడ ఏం జరిగిందో సందర్భం, దేవుడు ఏదైతే డిక్లేర్ చేశాడో, దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరిగింది. చూడండి, నిర్గమకాండము ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 48 నుంచి 58 దాకా గట్టిగా చదవండి. ఆ దినమున ఎవరు అన్నారంటే
యెహోవా దేవుడు ఎవరితో అన్నాడు? జాగ్రత్తగా వినండి. సాక్షాత్తు దేవుడే. మనం వెళ్ళక్కడ చదివాం, నిర్గమకాండలో ఒక సందర్భం కనబడుతుంది. అక్కడ మాత్రం బండను ఏం చేస్తాడంటే కొట్టమంటే కొడతాడు. అదో సందర్భం బాగానే చేశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి సంఖ్యాకాండం 20 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నువ్వు మాట్లాడరా బాబు అంటే అక్కడ దేవుని ప్రజలు ద్రోహులను తిట్టి ఆ బండను కొడతాడు. అదైతే ద్వితీయోపదేశకాండంలో మొదటి వచ్చే 37వ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఎవరు చెప్తున్నారంటే మోషే చెప్తున్నాడు, ఇలా జరిగిందయ్యా, నన్ను ప్రవేశించడం దేవుడు, నూరు కుమారుడు యెహోషువ వెళ్తాడని చెప్పాడు. ఇక్కడ వచ్చేటప్పటికి దేవుడు చెప్తున్నాడు మోషేతో. చూడండి ఒకసారి చదువున్నాను. ఎరుకు ఎదుటనున్న Yes. మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి Yes. నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరునట్లు నువ్వు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదు. అనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీల మధ్యన నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసింది. ఏం చేశారంట? ఇల్లంతస్తు నమ్మకం దేవుడు రాయించాడు. కానీ దేవుడికి బాధ కలిగింది. దేవుడు మోషే ఏం చేశాడంట? మోషే ఎవరి మీద తిరగబడ్డాడు? దేవుడి మీద. ప్రీతి బిడ్డ, నేను ఎందుకు చెప్తున్నానంటే మనము చాలా జాగ్రత్తగా భక్తి చేయడం నేర్చుకోవాలి. అవిధేయత చాలా ప్రమాదము. అవిధేయత కొన్నిసార్లు మన జీవిత డెస్టినీని మార్చేస్తుంది. దేని మార్చేస్తుంది? మన జీవిత గమ్యము. మనం వెళ్ళబోయే ఆ పొజిషన్ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? చేంజ్ చేస్తాడండి. అంత ఇదిగా మార్చేస్తాడు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. నాకు చాలాసార్లు దేవుడు చెప్తాడు, నేను చెప్పింది చెయ్యి. నాకు అందుకే నా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే దేవుడు నాకు ఏదైనా బయలుపరిస్తే నేను అదే చేయడానికి నేను ప్రయాసపడతాను, చేస్తాను కూడా. ఎందుకంటే లాస్ట్ టైం అతిలి రూమ్ తీసుకోమన్నప్పుడు, ప్రభా మీరు చెప్తున్నారా? మీరు చెప్తే నేను తీసేసుకుంటాను. ఎందుకంటే మన దగ్గర మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు. కానీ దేవుడి శక్తి, దేవుడు కృప, దేవుడి శక్తి, దేవుడు నడిపింపు, దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు. కానీ మనం కొన్నిసార్లు మానవుడిచ్చి ఆలోచిస్తాం. మనకేంటంటే ఒక 50,000 బ్యాంక్ అకౌంట్ లో ఉంటే, 50,000 ఉంటే దేవుడు ఏ చెప్పినా చేద్దాంలే, ఎక్కడ రూమ్ తీసుకుందాంలే, ఏ చెప్పినా చేయొచ్చులే అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా, మన దగ్గర డబ్బులు ఉండవు. కానీ దేవుడు చెప్తాడు, చెయ్యడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా! అంత గొప్పతనం ఆయన దగ్గర ఉంది. అతిలి రూమ్ తీసుకున్నప్పుడు నేను చాలా ఆలోచిస్తున్నాను, ప్రభు నువ్వు చెబితే నేను తీసేసుకుంటాను, నువ్వు చెప్తే నేను తీసుకుంటాను. అందుకే నేను అత్తిలి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నేను సాగిలు పడి రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి రీచ్ అయిన తర్వాత బైబిల్ తెరిచి అలా సాగిలు పడ్డాను. సాగిలు పడితే మాకు 2 రూములు తీసుకున్నాం, 1600 సాగిలు పడితే ప్రభు ఒకటే మాట్లాడారు నాతోటి. ఒకటే మాట. అసలు రూమ్ ఉందనుకుని నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అత్తిల్లో రూమ్ ఉందని ప్రభు చెప్పారు. అలాగే రూమ్ ఉంది. నేను అనుకున్నా ఆ పట్టుల్లో రూమ్ ఉంటుందంటే, లాడ్జ్ ఉంటుందంటే అనుకున్నా. కానీ ఉంది. దేవుని కృప ప్రభు చెప్పారు ఉంటుందని. సరే మేము తీసుకున్న తర్వాత నేను సాగిలు పడ్డాను. బైబిల్ తీసుకుని, డబ్బుల గురించి చూడొద్దు, కొన్ని కోట్ల రూపాయలు నా పనికి ఖర్చు అవుతుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా! ఎందుకు చెప్తున్నానంటే, చిత్తమే కేఏ పాల్ గారు 2002 తర్వాత బిఫోర్ కూడా ఆయన వచ్చాడు. ఆ కాలంలోనే 2 మీటింగ్లు కండక్ట్ చేశాడు, క్రూసైడ్స్. ఆ 2 మీటింగ్లకి ఆయన ఆఫరింగ్ కలెక్ట్ చేయలేదు, ₹1,00,00,000 ఖర్చు పెట్టాడంటే. ఎంత? ₹1,00,00,000, 1 crore. ఆ కాలంలోనే. ఇప్పుడు 2024 మనం ఉన్నాం. ఆయన 2002 అంతకుముందు బిఫోర్ ఈ 2 మీటింగ్లకి ₹1,00,00,000 ఖర్చు అయిందంట. అంటే దేవుడికి ఏం కావాలంటే మాట వినేవాడు కావాలి. బిడ్డ ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా సువార్త చాలా ప్రాముఖ్యం, నా వాక్యం చాలా ప్రాముఖ్యం. నశించిపోతే నాకు వాళ్ళకి సువార్త చెప్పాలనుకున్నాను. ధనం పక్కన పెట్టండి, అది అశాశ్వతమైంది, అది భూ సంబంధమైనది మాత్రమే. ప్రభు చెప్పాడు, మీరు ధనాన్ని ఎక్కడ దాచుకోవాలంటే పరలోకంలో దాచుకోండి. హల్లెలూయా! ఇక్కడ దొంగల పాలైపోతే తుప్పు పడ్డది, అక్కడైతే దొంగల పాలవుతుంది తుప్పు ఎక్కడ? ఎలా దాచుకోవడం? 10,000 పట్టుకెళ్ళాం, ఎవరికో నువ్వు లేని వాళ్ళకి విధరాలు పంచిపెట్టావు, ఆ 10,000 కూడా దేవుడు అక్కడ దాస్తున్నాడు. ఎవరికో లేని వాళ్ళకి ఒక ₹1,000 ఖర్చు పెట్టావు, ఆ ₹1,000 కూడా దేవుడు ఎక్కడ దాస్తున్నాడు? దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే విధేయత చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైంది. నేను ప్రభు అన్నారు, నువ్వు ఎవరికి భయపడద్దు, నేను చెప్పి నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నాడు ప్రభు. ఆ రోజు అత్తిల్లో నేను ధైర్యంగా దేవుని మాట పట్టుకుని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట కొన్నిసార్లు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా! దేవుడికి గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా! చిన్న సందర్భం కూడా మేము చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. కొన్నిసార్లు మన దగ్గర ధనం ఉండదు, దేవుడు చెప్తాడు మనం చేయాలి. వీళ్ళు ఆంటోనీ గారు తర్వాత ఇంకా నవగారు కొంతమంది వైజాగ్ వచ్చారనమాట, ట్రిప్కి వస్తున్నారు వాళ్ళు. అయితే మాకు ఫ్యాన్ కావాలి, ఒకటే ఫ్యాన్ ఉంది. ప్రభా ఫ్యాన్ కావాలి. ప్రభు అంటున్నారు, ఫ్యాన్ తీసుకో, టేబుల్ ఫ్యాన్ తీసుకో. ప్రభమ్మ నేను లోన్ కట్టాలి కదా, నేను గుప్పిళ్ళు ఇప్పేస్తాను, నువ్వు ఫ్యాన్ తీసుకో అన్నారు. సరే నేను సాగిలో బైబిల్ పట్టుకున్నాను, ఫ్యాన్ తీసుకోమంటే
ప్రభు చెప్పారు 2500 2000 తీసుకోమనంటే కరెక్ట్ గా ఫ్యాన్ దేవుడు అద్భుతమైన ఫ్యాన్ ఇచ్చాడు మాకు. సరే తీసేసుకున్నాం. ఇప్పుడు నేను లోన్ కట్టాలి కదండి. వీళ్ళు వచ్చారు చక్కగా దేవుని కృప బట్టి మళ్ళీ చక్కగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ యూటర్న్ తీసుకుని వచ్చేసారు. దేవుడు ఏమన్నాడు, నువ్వు ఫ్యాన్ తీసుకో, నేను గుప్పిళ్ళు చెప్తాను నువ్వు లోన్ కట్టడానికి. అలాగే చెప్పినట్టుగా నాకు లోన్ కట్టేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం దేవుడి మాట వినడానికి ప్రభు ఇది ఎలా జరుగుద్ది, ఒకవేళ కనుక నువ్వు సహాయం చేయకపోతే, ఒకవేళ నువ్వు ధనం ఇవ్వకపోతే, అమ్మో బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తే ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుంటే దేవునికి ఏదైనా చెబితే, ఏదైనా చెయ్యాలనుకుంటే నీలో ఏముండాలంటే ఫెయిత్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవునికి విధేయత చూపించగలుగుతారు. ఆయన ఏం చెప్పినా చేయడానికి మనం ఇష్టపడతాం. అది దేవుడు చెప్పింది మన కంటికి కనబడదు. ఏంటి ప్రభు ఇది ఎలా జరుగుద్ది, ఐ డోంట్ నో, నువ్వు చెప్పావంటే జరుగుద్ది అంతే. హల్లెలూయా. మనం దాన్ని బిలీవ్ చేయాలి. ఎప్పుడైతే మనం చూడండి ఒకసారి ఈ కాలంలో కనుక దేవుడు నాతో మాట్లాడాడు, బండకి నీ బండతో నీళ్ళు ఇస్తాడంట, మీరు అందరూ ఉండండి నేను మాట్లాడతానంటే ఏంటి పాస్టర్ గారు పిచ్చెట్టేసింది ఏంటి చెప్పండి అంటారు లేదా చెప్పండి బాబు. ఈ జనరేషన్ అంటే దేవుడు నాతో మాట్లాడండి బండతో నీళ్ళు ఇస్తాడండి, ఆగే ఏంటి పాస్టర్ గారికి ఏదో అయిపోయింది, అయితే మొత్తం మెంటల్ అడ్జస్ట్మెంట్స్ అయిపోయినా బండ నీళ్ళు ఎత్తువేంటారా బాబు చెప్పండి గట్టిగా అంటారు లేదా చెప్పండి అమ్మా, రియల్ గా అంటారు లేదా? ఈ జనరేషన్ లో అలాంటి విశ్వాసం లేదు. అందుకే ఈ రోజు క్రైస్తవులు అందుకే అద్భుతాలు జరగలేకపోతున్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏంటండి ఆవగింజంత నీకుందా విశ్వాసం? నీకు ఎంతో అవసరం లేదు, ఆవగింజలు తీసుకో, ఒకసారి తీసుకుని చేతులు పెట్టుకోండి. దీనంత విశ్వాసం అడుగుతున్నాడు ఏసే అంతే. మనం దీనంత విశ్వాసం అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎప్పుడు విధేయత చూపించగలుగుతామంటే మన దగ్గర ఒక గొప్ప విశ్వాసంతో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు, దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీకు కొన్ని డ్రీమ్స్ ఇవ్వబడతాయి, కొన్ని విజన్స్ ఇవ్వబడతాయి, దేవుడి దగ్గర నుంచి వస్తాయి అవన్నీ. అవి నువ్వు దాన్ని బిలీవ్ చేయాలి, దాని గుండా నువ్వు వెళ్ళాలి. విశ్వాసంతో వెళ్తే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆధారం లేని చోట ఆధారం కలగజేస్తాడు దేవుడు. దేవుని బిడ్డ నేను నిజంగా చెప్తున్నాను ఉచితమైన. నాకు కేఏపాల్ పిలిపించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత వాగ్దానం పొందుకున్న దర్శనం చూసిన తర్వాత నేను మా ఇంటికాడ సేవకి వెళ్తాను చెప్పేవాడిని కదా, అక్కడక్కడ ఉండి సేవ చేస్తూ ఉండేవాడిని. ఎంతో సేవకి వెళ్తూ ఉండేవాడు. సుధాకర్ బ్రదర్ కూడా వచ్చేవాడు. అయితే సేవ చేస్తూ ఉండేవాడిని. నేను ఇంట్లో డబ్బులు కూడా ఇవ్వాలి, దేవుడు ఏదో రకంగా ఆఫరింగ్ ఇస్తారు కనుక తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తూ ఉండేవాడిని. అయితే నాకు ప్రభు మాట్లాడారు. నేను దేవుని పాదాల దగ్గర ఎక్కువగా నాకేం చెప్పారంటే, ప్రభు నువ్వు ఎక్కువ ప్రేయర్ చేసుకో, నీకు ఎక్కువ ప్రార్థన అవసరం అంటే నేను ఎక్కడైనా ఉంటే ప్రార్థన చేసేవాడిని, భాషలతో అలా మాట్లాడుతూ దేవునితో శుద్ధిస్తూ ఉండేవాడిని. అయితే ఒక రోజు ఏమైందంటే నా ఫోన్ నెంబరు ఫేస్బుక్ లో ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళింది. నేను ఎవరికి ఇంటిమేట్ చేయలేదు, అయ్యా నా గురించి మీరు పలావులు చెప్పండి, లేదంటే అందరికీ చెప్పండి అని నేను ఎవరి దగ్గర నాకు నేను సజెషన్ చేసుకోలేదు. కానీ దేవుడి మీద ఆధారపడ్డాను, విశ్వాసంతో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు చెప్పింది చేస్తున్నాను. ఈ లోపు నా ఫోన్ నెంబర్ ఏమైందంటే ఒకరి ద్వారా విజయవాడ వెళ్ళింది. విజయవాడ అయిన తర్వాత విజయవాడ ఆవిడ వైజాగ్ లో ఒక సహోదరికి ఇచ్చింది. ఆ సహోదరి పేరు సిస్టర్ డైజీ. ఎందుకు చెప్తున్నానంటే తెలుసా, ఆ డైజీకి ఎప్పుడైతే ఇవ్వబడిందో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని 4000 ఫస్ట్ కూడా నాకు పంపించింది. దక్షిణ భాగం పాస్టర్ గారు అని చెప్పి 4000, అది నా అకౌంట్ కాదు వేరే అకౌంట్కి వచ్చి పంపిస్తా ఉంటే, అమ్మ నా పిలిపి ఇది, నా దర్శనం ఇది, నా వాగ్దానం ఇవ్వంటే, అయ్యో కేఏపాల్ గారు మాకు తెలుసండి, సో ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర ఒక ఆయన పనిచేశాడు, మేము కొంచెం రిలేషన్ అవుతాం అని చెప్పింది. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఆ అమ్మాయి ఉందని కూడా నాకు తెలియదు, ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు. ఈ రోజు ప్రతి నెల మనకి 7200 దక్షిణ భాగం పంపిస్తుంది, 7200. మీరు ఒక్కసారి రిపోర్ట్ కావాలంటే ప్రసాద్ ఫోన్ చేసి మీరు ఒకసారి డాటా తీసుకుంటే ఆ అమ్మాయి దక్షిణ భాగమే నాకు తెలిసి 1 lakh 2 lakh అబౌవ్ ఉండొచ్చు నాకు తెలిసి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం విద్యత చూపించాలి. ఏంటి కేఏపాల్ పిలుపా, ఏంటి హెలికాప్టర్ ఎత్తాడు దేవుడు, ఏంటి హెలికాప్టరా అంటారు కొంతమంది. హెలికాప్టర్ దేవుడు సైకిల్ ఇస్తాను అంటే దేవుడికి స్తోత్రం, సైకిల్ ఇస్తానంట పాస్టర్ గారికి అంటారు. హెలికాప్టర్ ఎత్తాడా, దేవుడు మాట్లాడాడా అంటారు. నేను ఎందుకు చెప్తాను తెలుసా, మనకి ఎంత విధేయత చూపించాలి తెలుసా దేవుడికి. ప్రభా నాకు ఇస్తావా, ఎస్ దిస్ ఇస్ మై విల్, ఇది నా చెప్తున్నది, నేను నమ్ముకుంచు, నువ్వు నమ్ముతున్నావు అన్నప్పుడు ఎస్ నేను నమ్ముతున్నానయ్యా. చూడండి ఇప్పుడు నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు కేఏపాల్ దగ్గర పని చేసి ఆ మీటింగ్ ఆయన ఎవరో తెలుసా మీకు, వాళ్ళ బ్రదర్ నేను ముఖాముఖిగా చూశాను. ప్రసాద్ వచ్చాడు, ఆయన అలా కూర్చున్నాడు, ఇంగ్లీష్ టీచర్ అంటే ఆయన ఇంగ్లీష్ లో ఆ బైబిల్ కాలేజీలో ఇంగ్లీష్ ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటాడు, నేర్పుతా ఉంటాడు, టీచింగ్ ఇస్తూ ఉంటాడు. ఆయన చూశాడు, ప్రభు మేము నిన్ను చాలా డైనమిక్ గా తయారు చేశారు బాబు అన్నాడు. నేను చదివిన 10th క్లాస్, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ కాళ్ళని దేవుడు భీమిడి పట్టణం తీసుకెళ్ళాడు నన్ను. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనకి దేవుడు ఏదైనా చెబితే చేస్తాడు, మనం విధేయత చూపించాలి. ఇది ఎలా జరుగుద్ది ప్రభా, ఇది ఎప్పుడు జరుగుద్ది ప్రభా, ఏంటి ప్రభా, అవన్నీ నీకు అనవసరం. నువ్వు నమ్మికొస్తే, దేవుడి మీద ఆధారపడితే, నువ్వు విధేయత చూపిస్తే సంవత్సరాలైనా సరే నీ పేరు చరిత్రలో నిలిచిపోలే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడు, చరిత్రలో నిలిచిపోయే విధంగా. యోసేపే తీసుకోండి ఒకసారి. యోసేపు మీ అబ్బాయిలో ఒక కళ వచ్చింది, మమ్మీ నాకు ఏదో కళ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ అవుతానంట, అచ్చగురుగా మహనీయుడు ప్రైమ్ మినిస్టర్ ఊరుగా అంటారా లేదా? కానీ ఆ బిడ్డ నమ్మి విశ్వసించాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఒక్కరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. హల్లెలూయా.
ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు తను ఏం చేయబోతున్నాడో దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడండి. ఏం చేస్తాడు? దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు. దేవునికి చిత్తం అది. హల్లెలూయా. ఒకసారి ఆపమ్మది, ఒకసారి ఆపు. దేవుడు ఉన్నాడండి, కానీ దేవుడు ఆ సమయం అయిన తర్వాత ఇజ్రాయిల్ ప్రజలకు ఒక నాయకుడిగా దేవుడు చూపించాడు. హల్లెలూయా. నీ పట్ల కూడా దేవుడికి ఒక ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు విధేయత చూపిస్తావా? ఏం చూపిస్తావు? చూపిస్తారా? విశ్వసిస్తున్నారా? దేవుడు నీతో మాట్లాడితే చేస్తాడు. మరి ఎవరో మాట్లాడితే ఏదో చెప్తే నేను జరుగుతుందని చెప్పట్లా. దేవుడు కనుక ఏదైనా చెప్పాడా అది జరుగుద్ది బిడ్డ. హల్లెలూయా. దేవుడు చెప్పింది చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఐజా చాప్టర్ 49:7 చదవండి. ఒకసారి ముగించబోతున్నాను. ఇంకా ఐజా చాప్టర్ 49:7. ఇజ్రాయేల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకులకు వానితో ఇలాగ సెలవిచ్చున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను ఏర్పరచుకున్నాను. ఎవరు గ్రహించి రాస్తారంటే అండి? తర్వాత నెక్స్ట్ హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, మోషేకి లేదంటే దావీదుకి, యోసేపుకి అనేక మంది జీవితం నిలబెట్టాడు. ఇప్పుడు నాకు చెప్పాడు, నీకు అధికారులు నమస్కారం చేస్తారు, రాజులు నేను గ్రహించి లేస్తాను, నేను ఏర్పరచుకోను. అది జరగాలంటే నేను ఏం చేయాలండి? విధేయత. చూసారండి, అది సాదాసీదుగా పాస్ట్ గారు రేపు హెలికాప్టర్ ఇప్పుడు ఎంత గొప్పతనితో అది వెనకాల ప్రాయస్ ఎవరు చూస్తారండి? చెప్పండి. దిబ్బుడు హెలికాప్టర్లోని ఒకప్పుడు ఎలా ఉండేదండి? రోడ్లు దిబ్బుడు అంటారు. కానీ ఎందుకు చెప్తున్నాడు ప్రీతి బిడ్డలారా? ఒక వ్యక్తి దేవుడు ఆశీర్దిస్తున్నాడంటే ఆషామాషి కాదు. హల్లెలూయా. విధేయత చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అవిధేయత చూపిస్తే వాళ్ళ జీవితం డెస్టినీ మారిపోద్ది. కానీ విధేయత చూపిస్తే దేవుడు యాస్టీజ్ గా ఏ ప్లాన్ అయితే అనుకున్నాడో, ఏ డిసిషన్ తీసుకున్నాడో, ఏది డిజైన్ చేశాడో దాన్ని నెరవేర్స్తాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడ ఆయన ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంప్లిమెంట్ చేయడం తెలియదు. దాని అర్థం ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి? ఎస్, దాన్ని ఏం చేస్తాడు? దేవుడే ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఎవడన్నా ఆపుతాడా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కేర్ఫుల్ గా మీరు బైబిల్ పరిశీలించండి. విధేయత చాలా ప్రాముఖ్యం. విధేయత కొన్నిసార్లు దేవుడు ఏదైనా చెప్తే మనకు కొన్నిసార్లు భయం వేస్తుంది, కానీ దేవుడు చేయగలడు. మనం ఆయన మాట వింటే ఆయనని చేయి పట్టుకుని నడిపించాడు అనుకో, అసలు నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండ మీద నిలబెట్టి బాధ్యత అయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే మాట్లాడిన వాడు నమ్మకమైన దేవుడు. మాట్లాడాడు కనుక ఈ రోజు నా జీవితంలో ఇన్ని సాక్ష్యాలు మీకు నేను చెప్పాను. ఇవన్నీ ఏదో అల్లి చెప్పట్లా. డైజాక్ ఎక్కడికే వచ్చింది, ఇదే ఇంటికి వచ్చింది. 2 సార్లు భీమవరం వచ్చింది, నీలాద్రి హాస్పిటల్కి. తెలుసా మీకు? కుమారి గారు చూశారు, లూదియమ్మ అప్పుడు ట్రీట్మెంట్ కి నిమిత్తం వచ్చింది ఆవిడ బిడ్డ. ఎందుకు చెప్తున్నానంటే నమ్మడం నీ బాధ్యత. నమ్మడము నీ బాధ్యత. మా మదర్ ఎక్కడ ఉన్నా, దేవుడు ఏం చేశాడు అంత ఉండేవారు. మా మదర్ ఫాదర్ కూడా ఒకేసారి BMW కారు ఇచ్చేస్తా దేవుడు గొప్పడు అంటారు మనుషులు. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు ఏది చేసినా తన మహిమార్థమై మనం చరిత్రలో నిలబడే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక 10 మందికి ఉపయోగపడేవాడుగా, నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు ఒక మాదిరికరంగా చూపించడానికి దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడప్పుడు చూపించి అప్పటికప్పుడు మాయమైపోయే జీవితం కాదు దేవుడిది. హల్లెలూయా. చూడండి, కేఏపాల్ గారి దేవుడు కూడా చెప్పాడు, నేను ప్రపంచంలో ఎవరిని వాడుకున్నట్టుగా వాడుకుంటాను. వాడుకున్నాడా లేదా? 148 కంట్రీకి సువార్తకి వెళ్ళాడు. రెండు ఫ్లైట్లు ఉన్నాయి, బోయింగ్ 747. ఒకటి కాదు, రెండు ఉన్నాయి. దాని దాని యొక్క కాస్ట్ ఎంత, అసలు దాని వాల్యూ ఎంత చెప్పండి? 3,500 కోట్లు అంటే ఒకటిని. 2 ఉన్నాయి, ఒకటి కాదు. తర్వాత ఆయన హెలికాప్టర్ లో వచ్చేవాడు, 2-3 హెలికాప్టర్ లో వచ్చేవాడు. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎలా వెళ్తారండి ఆ స్థాయికి? ఎవరు చేశారు అలాగా? దేవుడు చేయగలిగితేనే చేయగలుగుతాడు. దేవుడు చేస్తేనే ఆ వ్యక్తి అక్కడ ఆ స్థానానికి వెళ్ళగలుగుతాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు వాగ్దానము, దేవుడు ఏదైనా చెప్తే మనం లోబడాలి, విధేయత చూపించాలి. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో దేవుడు అనుకున్నట్టుగా మన జీవితం ఈ భూమి మీద ఉంటుంది. హల్లెలూయా. అదే మీకు నేను చెప్తున్నా, దేవుడు మాట అనకుండా, దేవుడికి అవిధేయత చూపించకుండా, నమ్మిక ఉంచకుండా, విశ్వాసం లేకుండా ఉంటే కనుక నేనేమి చేయలేను మరి. హల్లెలూయా. చూడండి, లాస్ట్ వర్స్ మనం చూస్తే కనుక ద్వితీయోపదేశకాండం 32:48 నుంచి మరొకసారి చదవడం నేను ముగించేస్తాను. ఆ దినమున ఇట్లనెను అబీరిమను పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి నొంది స్వజనుల యొద్దకు చేరుదువు. హల్లెలూయా. ఏలయనగా సీను అరణ్యములో
కాదేశు మెరీబానీయుల యొద్ద ఇశ్రాయేళ్ల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేళ్ల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. హల్లెలూయా. ఏం చేస్తావంటే తిరుగుబాటు చేసావు, ఎదురుగా ఆ దేశంలో చూస్తావు తప్ప నేను ఇజ్రాయెల్కి ఇచ్చిన దేశంలో ప్రవేశించవు. ఎందుకు కారణం ఏంటంటే దేవుడు చెప్పింది చేయలేదు. దేవుడు చెప్పింది ఎప్పుడైతే తను చేయలేదో, దేవుడు ఏ ప్రాంతానికైతే ఇజ్రాయెల్ ప్రజల్ని వాగ్దాన దేశాన్ని తీసుకెళ్లాలనుకున్నాడో ఆ వాగ్దాన దేశంలో ఇతను అడుగు పెట్టలేకపోయాడు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, మనం దేవుని వాక్యం బాగా చదివేవారుగా ఉండాలి, చదివి దాని ప్రకారంగా మనం జీవించేవారుగా ఉండాలి. అంటే యేసయ్య కూడా చెప్పాడు న్యూ టెస్టమెంట్ లో, దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారే, దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారే. గైకుంటున్నామా? నాతో సహా మనం గైకుంటున్నామా? ఈ రోజున మీ విద్య అయితే ఎలాగుంది దేవుని దగ్గర? మీరు ఏ దేవుడు చెప్పింది ఎలా చేయగలుగుతున్నారు? మీకు దేవుడు ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, దేవుడు మీ చేతిలో బైబిల్ పెట్టాడు. దీన్ని పాత నిబంధన ధర్మశాస్త్రం అంటారు, లేదంటే త్వరాన్ని పిలుస్తారు. ఇప్పుడు ఈ రోజున మనం హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంటున్నాము, న్యూ టెస్టిమెంట్ అంటున్నాం. ఈ న్యూ టెస్టిమెంట్ గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇది మీ కొరకు నూతన నిబంధన, లేదంటే కొత్త నిబంధన అంటాడు యేసయ్య. అవునండి కదా? కొన్ని రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటాడంటే ఇది నూతన నిబంధన. ఏ నిబంధన? నూతన నిబంధన. యేసయ్య మన కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి తను మనం ఎలా జీవించాలో మన చేతిలో పెట్టాడు. ఈ రోజున బైబిల్ నీ చేతిలో ఉంది. నీ నిర్ణయాలు వాక్యానుసారమై ఉండాలి. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాక్యానికి కంపేర్ అయ్యి ఉండాలి. నువ్వు దేవుని చిత్తానికి, దేవునికి విధేయత అన్ని విషయాలు నువ్వు చూపిస్తే, నేను ఒకటే చెప్తున్నాను, నిన్ను బట్టి నీ పిల్లల దీవించబడతారు. లేదనుకో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి మనం చెప్పలేం. అందుకే ఒక్కసారి మీరు పరిశీలించండి, దయచేసి ప్రార్థన చేసుకోండి. ఈ రోజు దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే అవిధేయత చూపించద్దు. దయచేసి దేవుడు ఏది చెప్పినా చేయడానికి మనం ఇష్టపడాలి. దేవుడు ఏది చేయమన్నా చేయడానికి మనం ఇష్టపడాలి. దేవుడు మాట వినడానికి మనం ఇష్టపడాలి. దేవునికి లోబడ్డానికి మనం ఇష్టపడాలి. నా జీవితంలో నేను అనేక సార్లు నేర్చుకున్న పాఠం అదే నా దగ్గర ఏమీ లేవు, కానీ దేవుడు మాట వినడం. నువ్వు అంటారు, దేవుడు నాకు చాలా సార్లు నువ్వు నా మాట విను, నువ్వు నా మాట విను, నువ్వు నా మాట విను అంటారు. అందుకే నేను ఆయన మాట వినడానికి ఇష్టపడతాను. నా జీవితం ఈ రోజు నాకు ఎంత దూరం రాగలిగింది, అనేక ఆశీర్వాదాలు, అనేక కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేయొచ్చు. నేను మీకు అనేక పర్యాయాలు చెప్పాను, యూట్యూబ్ పరిచర్య మన దగ్గర ఏమీ లేవు, దేవుడు మాట వింటే ఇలాంటి కార్యాలు కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది అండి? 135 సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఎక్కడో నాసిక్ లో ఉండే వాళ్ళు కూడా దేవుడు కృపను బట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. లాస్ట్ టైం వచ్చారు కదా, వాళ్ళు నాసిక్ లో ఉంటారంట. ఎక్కడ ఉంటారు? ఎక్కడుంది నాసిక్? నాకేదో తెలియదు. మరి ఎక్కడుంది నాసిక్ చెప్పండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, విధేయత చాలా ప్రాముఖ్యమైనది. విధేయత అన్ని విషయాల్లో మనం చూపించాలి. మనకు నచ్చినట్టు చూపించుకోవడం కాదు, మనకు నచ్చిన దాంట్లో విధేయత చూపించడం కాదు. దేవుడు నీకు ఏది చెప్పినా, నీకు ఏది బయలుపరిచినా, నీకు ఏ ప్రామిస్ ఇచ్చినా, నీ జీవితంలో ఏది చేస్తానన్నా నువ్వు దాన్ని బిలీవ్ చేసి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే విధేయత చూపించాలి. ఏం చూపించాలి? విధేయత. మోషే జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం, సౌలు జీవితంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. సౌలు రాజుగా ఉంటే అసలు మీకు విషయం చెప్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు దావీదుని దేవుడు రాజుగా చేయాలని అనుకోలేదట. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? తెలీదా? మంచి పద్ధతి. ఇక్కడే సాయంత్రం దాకా అయితే భోజనంలో వీళ్ళు కూర్చోండి. అయితే హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని అవుతున్నాను కదా, చూడండి ఒకసారి ఆశ్చర్యపోతారు. మీ దేవుడు ఏం చెప్పాడు అక్కడ. ఎవరు చదువుతారంటే గట్టిగా బిగ్గరగా చదవండి. అసలు దేవుడు సౌలుని రాజుగా ఉంచాలనుకున్నాడంట, వాళ్ళ కుటుంబీకులే ఉంచాలనుకున్నాడంట. దావీదుని అసలు దేవుడు అసలు ఎన్నుకోవాలి, రాజుగా చేయాలని అనుకోరా. కానీ ఎప్పుడైతే దేవుడు మాట సౌలు వెళ్ళలేదో అతని జీవితం మార్చబడింది. దేవుడి నిర్ణయాలు మార్చబడ్డాయి. 1 Samuel chapter 13 సమూయేలు గ్రంథము 1 Samuel 13వ అధ్యాయము 1 Samuel 13వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి ఒకసారి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ నీవు గైకొనక నీవు ఏ పని చేశావు? అవివేకము పని చేశావు కనుక నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. హల్లెలూయా. అసలు దేవుని చిత్తం ఏంటంటే సదాకాలము ఇజ్రాయేలు ప్రజల మీద ఎవరుండాలంటే, తరతరాలు రాజు కింద ఎవరుండాలంటే సౌలు కుటుంబం ఉండాలి. దేవుడు నిలవని తర్వాత చదువున్నాను. అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు నిలవదు? నువ్వు దేవుని మాట కనుక అవివేకము పని చేసావు. ఏ పని చేసావు? అవివేకపు పని చేసావు. నెక్స్ట్ ఉన్నాను. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నెక్స్ట్ నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన
యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమిస్తాడట. దేవుడి నిర్ణయాలు చూసారు ఎలాగున్నాయో. ఒకటి నిర్ణయం తీసుకున్నాడు, సదాకాలం ఇజ్రాయెల్ ప్రజల మీద సౌలు కుటుంబం ఉండాలి. కానీ ఎప్పుడైతే సౌలు దేవుని మాట వెళ్ళేది అవిధేయత చూపించాడో ఇమ్మీడియట్ దేవుని నిర్ణయాలు మారిపోయి మొత్తం తన భవిష్యత్తుతో పాటు తన కుటుంబం తరతరాల భవిష్యత్తు మారిపోయిందండి. చూసారా, ఏదో చిన్న ప్రాబ్లమే కదండి, చిన్నదే కదండి అనుకుంటారు. ఆజ్యతిక్రమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఆజ్యతిక్రమే పాపము. ఎన్నో ఆపర్చునిటీ మనకు వస్తాయి ప్రియమైన బిడ్డ. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఇక్కడ నిలబడ్డ మేము ఎన్నో అనుభవాలు మేము ఫేస్ చేసాం, ఎన్నో అనుభవాలు కూడా మేము వచ్చాం. ఆషామాషిగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు, అందరూ చాలా సింపుల్ గా తీసుకుంటారు. మా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు, అనేక అనుభవాలు మేము ఎదుర్కొన్నాం, అనేకమైన అనుభవాలు మేము ఎదురు చూసాం. ఆ అనుభవాల నుంచి వచ్చిందే దేవుడు ఏం తీసుకొచ్చాడంటే మా ఆత్మీయ జీవితాన్ని తీసుకొచ్చాడండి. అనేక అనుభవాల నుంచి మేము బయటకు వచ్చాం. ఆ అనుభవాలు, చాలా అనుభవాలు మేము ఎదురు చూసాం. ఆ అనుభవాలన్నీ కూడా ఈ రోజున మాకు ఏం నేర్పించాయంటే దేవుడు తప్ప ఏది శాశ్వతం కాదు అని నేర్పించినాయి మాకు పాఠాలు. హల్లెలూయా. ఈ అనుభవాలు కూడా మేము వెళ్ళాం కనుక ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి. నేను చిన్నప్పుడు ఒకటి అనుకుంటా ఉండేవాడిని, నాకు సిబిజెడ్ అంటే చాలా ఇష్టం. నేను బాగా రాసుకున్నాడు బుక్ మీద, సిబిజెడ్ కొనుక్కోలేదు, సిబిజెడ్ లేదు, ఏమీ లేదు ఇక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మనం అనేక అనుభవాల గురించి వెళ్తాం. దేవుడు నిర్ణయాలకు లోపడినప్పుడు, దేవుడి చిత్తానికి లోపడినప్పుడు విధేయత చూపించి నేను ఇప్పటికీ కొన్నిసార్లు నడిచి వెళ్తాను. ఇప్పటికీ మేము మందిరం నడిసే వస్తాను. నాకంటూ ఒక ఓన్ బైక్ కూడా లేదు. ఏం లేదండి, నాకంటూ ఒక ఓన్ బైక్ లేదు, నాకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ లేదు, నాకంటూ 10,000 బ్యాలెన్స్ లేదు, నాకంటూ 10 జతలు కూడా బట్టలు. కానీ నాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా, నా దేవుడు నాకు ఉంటే చాలు, రేపు ఎల్లుండో దేవుడు తన చిత్తానుసారంగా బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఒక స్థితిలో పెడతాడు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, నమ్మిక ఉంచండి. ఏం చేయాలి? నమ్మిక ఉంచండి. మా చుట్టాలు, మా బంధుమిత్రులు రకరకంగా మాట్లాడేవారు, అయినా సరే దేవుడు అన్నాడు ఓర్చుకో. చాలాసార్లు చెప్పేవాడు, కొన్ని ఒడిదుడుకులు వస్తాయి, నిలబడు. దేవుడికి నేను విధేయత చూపించాను, దేవుడి రోజు నన్ను బ్లెస్ చేశాడు. నన్ను ఈ రోజున అసలు నాకు పిచ్చోడైపోతా ఉన్నా నన్ను యూట్యూబ్ లో దేవుడు చూపిస్తాడు. దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది కనుక ఇవన్నీ మీకు నేను చెప్తున్నాను. విధేయత చూపిస్తావా? విధేయత చూపించినప్పుడు అనేక అనుభవాలు మనకు ఎదురవుతాయి. మనుషులే మనతో ఉన్న వాళ్ళే మనల్ని వదిలేస్తారు. దేవుడి మాట విన్నప్పుడు, ఎవరి మాట విన్నప్పుడు? దేవుడి మాట విన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళే మనల్ని ఏం చేస్తారండి? వదిలేస్తారండి, మళ్ళీ అనుమానిస్తారు, మళ్ళీ ఇబ్బంది పెడతారు. కానీ దేవుడికి మనం లోబడినప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు వాళ్ళ ఎదుట మనల్ని గనులుగా నిలబెడతాడు. హల్లెలూయా. ఎలా నిలబెడతాడండి? గనులుగా నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకుంటే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. విధేయత చూపిందామా? సౌలు విధేయత చూపించక ఏమైందో మీకు ఇప్పుడే చదివించాను. సదాకాలము ఇజ్రాయేలు మీద వాళ్ళ సంతానమే ఉండాలి. ఎవరుండాలి? సౌలు కుటుంబమే ఉండాలి. కానీ ఎవరున్నారు తర్వాత? దావీదు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను గుర్తు పెట్టుకోవాలి, దేవుడు నీ కొరకు మంచి నిర్ణయాలు తీసుకుని ఉన్నాడు. ఆ నిర్ణయాలు నీకు ఎప్పుడు బయలుపరుస్తాడంటే, అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడంటే నువ్వు చూపించిన విధేయతను బట్టి. హల్లెలూయా. దేన్ని బట్టండి? నువ్వు చూపించిన విధేయతను బట్టి. ఆపేమో ఒకసారి.